Hello all, welcome back to our channel. In this video we are going to see the third unit of FIOT. చాలా సింపుల్ ఉంటుంది. అసలు FIOT సబ్జెక్ట్ చాలా సింపుల్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఈ 2 యూనిట్స్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది వీడియోస్ మన ఛానల్లో. గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియోస్. అండ్ మీకు ఇదే పీడిఎఫ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. ఓకే, సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అందరు చూస్తారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో మన ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేస్తే షేర్ చేసి ఏమవుతాయంటే నాకు కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పీడిఎఫ్స్ అని నేను తయారు చేస్తా అండ్ డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎనీథింగ్స్. అండ్ ఖచ్చితంగా వీటి ఇలానే రాస్తే మార్క్స్ పక్కా వస్తాయి. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ లైక్స్ ఫర్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్. ఓకే, right, let's see the topics covered in the unit 3 of FIOT. Introduction to Python programming, introduction to Raspberry Pi, interfacing Raspberry Pi with basic peripherals, implementation of IoT with Raspberry Pi. చాలా సింపుల్ ఇది. సో ఫస్ట్ మనకు FIOT దాని మీద కొంచెం ఐడియా ఉంటే ఈ టాపిక్స్ అనేవి మనము ఎట్లా ఇచ్చినా సరే రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఓటీ విత్ రాస్బెరీ పి అయినా ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఐఓటీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అంటే ఐఓటీని మనం ఎలా యూజ్ చేసుకుంటాం విత్ హెల్ప్ ఆఫ్ రాస్బెరీ పి అనే టాపిక్స్ అనమాట. ఓకే, దీనిలో కంప్లీట్గా థర్డ్ యూనిట్లో మీకు జస్ట్ ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి ఉంటుంది, దాని తర్వాత రాస్బెరీ పి గురించి ఉంటుంది.